హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు బ్లెస్సీ బంగారం. ఏపీ ప్రభుత్వం ఈ జూన్ 1వ తేదీన పంపిణీ చేసే పెన్షన్లకు సంబంధించి ఎలక్షన్ కమిషన్ ఆదేశాల మేరకు కొన్ని కీలక అప్డేట్స్ అయితే విడుదల చేయడం జరిగింది. ఈ జూన్ నెల 1వ తేదీన కొంతమంది లబ్ధిదారులకు పెన్షన్లు నిలిపివేస్తున్నట్లు సమాచారం రావడం జరిగింది. ఎవరికి నిలిపివేస్తారు, అలాగే అప్డేట్ చేస్తున్నట్లు రేపు నుంచి అందరికీ సంబంధించి ఎవరికైతే ఈ యొక్క పేర్లు తొలగించాలని అనుకుంటున్నారో వారందరికీ సంబంధించి ఇంటింటికి వెళ్ళి దీనికి సంబంధించిన బయోమెట్రిక్ లేదా వారికి సంబంధించిన సమాచారం అనేది స్వీకరించి వారి యొక్క పేర్లను తొలగించినట్లు సమాచారం అయితే రావడం జరిగింది. సో దీనికి సంబంధించిన పూర్తి సమాచారం నేను మీకు తెలియజేస్తాను. మన ఛానల్ని మొదటిసారి చూస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని ట్యాప్ చేయండి, ఆల్ అనే ఆప్షన్ని యాక్టివేట్ చేసుకోండి. ప్లీజ్ ఫ్రెండ్స్, లైక్ చేయండి. గవర్నమెంట్ నుంచి వచ్చే ప్రతి చిన్న అప్డేట్ ఎప్పటికప్పుడు నేను మీకు తెలియజేస్తూ ఉంటాను. ప్రస్తుతం ఏపీ ఎలక్షన్స్ కారణంగా గత 2 నెలల నుంచి అంటే మే నెల నుంచి డీబీటీ పద్ధతిలో లబ్ధిదారుల యొక్క బ్యాంక్ ఖాతాలకు ఈ పెన్షన్ అమౌంట్ అయితే విడుదల చేస్తున్నారు. ఎలక్షన్ కమిషన్ ఇచ్చిన ఆదేశాల మేరకు మే అలాగే జూన్ నెలకు సంబంధించి తప్పనిసరిగా డీబీటీ ద్వారా పేమెంట్ అనేది లబ్ధిదారుల బ్యాంకు ఖాతాల్లో జమ చేయాలని నిర్ణయం తీసుకోవడం జరిగింది. గత నెలలో ఇచ్చిన ఆదేశాల మేరకు ఈ యొక్క రానున్న జూన్ నెలకు తప్పనిసరిగా డీబీటీ పద్ధతి ద్వారా లబ్ధిదారులకు సంబంధించిన ఆధార్ కార్డు లింక్ చేసినటువంటి బ్యాంక్ అకౌంట్కు డబ్బులు జమ చేయాలని, ఎవరికైతే బ్యాంక్ అకౌంట్ లేదో అలాంటి వారి అందరికీ ఇంటి వద్దనే అంటే ఫిజికల్లీ హ్యాండిక్యాప్డ్స్కి పంపిణీ చేయాలని ఎలక్షన్ కమిషన్ ఆదేశాల మేరకు జూన్ నెలలో కూడా ఈ విధానంలో పంపిణీ చేయాలని నిర్ణయించారు. అలాగే ఈ యొక్క పెన్షన్లకు సంబంధించి ఎవరి పేర్లు తొలగిస్తున్నారు, అలాగే చూసుకున్నట్లయితే మే నెలలో డీబీటీ పద్ధతి ద్వారా పేమెంట్ అనేది విడుదల చేసినా ఇంకా ఎవరికైనా పేమెంట్ అనేది రాకపోయినా లేదా డీబీటీ పద్ధతిలో పేమెంట్ వేస్తున్న లబ్ధిదారులు ఎవరైతే ఉన్నారో వారు ఈ మధ్యకాలంలో మరణించి ఉన్నట్లయితే వారందరికీ సంబంధించిన వివరాలు సేకరించి వారికి సంబంధించిన పేర్లు అనేది వెంటనే తొలగించాలని ఆదేశాలు రావడం జరిగింది. ఎందుకంటే ఎవరైనా ఈ యొక్క పెన్షన్దారులు చనిపోయి ఉన్నట్లయితే వారికి సంబంధించిన బ్యాంక్ అకౌంట్కి డబ్బులు జమ చేసినా వీరికి సంబంధించి పలు సమస్యలు ఏర్పడే అవకాశం ఉంది. కాబట్టి వీరికి సంబంధించిన పేర్లు అనేది వెంటనే స్వీకరించి పెన్షన్ల అమౌంట్లు అనేది రిలీజ్ చేసిన వారికి యొక్క పేర్లు తొలగించాలని చెప్పడం జరిగింది. అలాగే గత నెలలో ఎవరికైనా సరే పెన్షన్ల అమౌంట్ అనేది ఆగిపోయినట్లయితే అటువంటి వారందరికీ సంబంధించి మరోసారి వివరాలు సేకరించి వారికి సంబంధించి ఈ నెలలో పెన్షన్లను యథావిధిగా వారికి పంపిణీ చేయాలని ఆదేశాలు జారీ చేశారు. ఈ జూన్ నెలకి సంబంధించి తప్పనిసరిగా వారి యొక్క బ్యాంక్ ఖాతాల్లో జమ చేయాలని సూచించడం అయితే జరిగింది. సో ఫ్రెండ్స్, చూశారు కదా, ఇదండి మనకు వచ్చినటువంటి అప్డేట్. మరిన్ని వివరాల కోసం, మరిన్ని అప్డేట్స్ కోసం మన బ్లెస్సీ బంగారం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్. థ్యాంక్ యూ.